ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను మరో ఏడాది పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులనే విద్యుత్ ఉత్పత్తిదారులుగా చేస్తూ భవనాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేలా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. ఇంధన రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో కార్యరూపం దాల్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గత పాలకులు పీపీఏలు రద్దు చేసి ప్రజలపై 9,000 కోట్ల భారం మోపినా విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో భారాన్ని జీరో చేశామని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా ఫెర్రో అలైస్ను గుర్తించి మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై 1,053 కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేకించి సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.2% నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. పీఎం కుసుమ్ సహా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. 483 ప్రభుత్వ భవనాలపై సౌర పలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసే ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఐసీఈ పాలసీ ద్వారా 60 రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించి అనుమతులు జారీ చెయ్యాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం న్యూ ఎనర్జీ హబ్గా మారాలని దిశానిర్దేశం చేశారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్న సీఎం విద్యుత్ సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించుకోవాలన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్కు 20 పైసల చొప్పున కొనుగోలు వ్యయం తగ్గించినట్టు సీఎస్కే విజయానంద్ సీఎంకు వివరించారు. ఈపీఎంఎస్ విధానంతో నిరంతర పర్యవేక్షణ ద్వారా 400 నుంచి 500 కోట్ల మేర పొదుపు చేయగలిగామని తెలిపారు. స్పందించిన సీఎం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాల ద్వారా కొనుగోలు వ్యయం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, గృహ అవసరాలు, వ్యవసాయ రంగానికి జరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి డిమాండ్కు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. పీఎం కుసుమ్ కింద దేవాదాయ, జల వనరుల శాఖలకు చెందిన భూముల్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా తాము వినియోగించుకున్న తర్వాత మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు విక్రయించి ఆదాయం ఆర్జించేలా చూడాలన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే సోలార్ రూఫ్ టాప్ పథకం కింద సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ వినియోగదారుకు 3 కిలోవాట్ల వరకు 20,000 సబ్సిడీ అమలు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేనేతలకు ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మూలధన రాయితీ, జీఎస్టీ మినహాయింపు సహా 9 అంశాలకు సీఎం అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను జెన్కో, ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చెయ్యాలని సూచించారు. 5 ఏళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని ఆదేశించారు. త్వరలోనే 1000 విద్యుత్ బస్సులను కొనుగోలు చెయ్యాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు దానికి రేటింగ్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తిలో లోటు లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు చేయాలని సూచించారు. విద్యుత్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ప్రతి ఏటా హ్యాకథాన్ నిర్వహించాలన్నారు.